హాయ్ అండి. ఈరోజు రెసిపీ బఠానీ చాట్. ఈ బఠానీ చాట్ని ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. బయట బండి మీద దొరికే బఠానీ చాట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అందుకోసం కొన్ని బఠానీలు తీసుకోవాలి. ఉత్తి బఠానీతో కూడా చేయొచ్చండి. ఆలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆలుని కూడా వేస్ట్ చేస్తున్నాను. ఒక 2 చిన్న సైజు ఆలుని తీసుకున్నాను. కొన్ని బఠానీలు, ఒక కప్పుతో బఠానీ తీసుకున్నానండి. ఆ రెండింటిని బాయిల్ చేసుకోవాలండి. బఠానీని ముందుగా నానబెట్టుకోవాలి. 2 అవర్స్ 3 అవర్స్ నానబెట్టుకున్నాక వాటిని శుభ్రంగా వాష్ చేసి ఆలుని బఠానీని బాయిల్ చేసుకుంటున్నామండి. ఈ విధంగా బాయిల్ చేసుకున్నాక చూడండి, ఇలా బఠానీ అనేది బాయిల్ అయిపోయింది. ఇందులో కొన్ని బఠానీస్ తీసుకొని పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని ఇందులో 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేయించుకోవాలండి. ఉల్లిపాయని ఇందులో ఒక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ అనేది వేగాక ఇందులో ఒక 2 చిన్న సైజు టమాటాలు తీసుకుని ఇలాగా టమాటా పేస్ట్ లాగా తయారు చేసి అందులో వేసుకోండి. లేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. టమాటాని ముక్కల్లా కూడా కట్ చేసి వేసుకోండి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఒక 2 స్పూన్స్ కారం పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి అండి ఇది, ఒక 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అండి, గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఇవన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం వేయించుకోవాలి ముందుని. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి బఠానీ, ఈ బఠానీ పేస్ట్ అండి ఇది. ఆ బఠానీల్ని పేస్ట్లా చేసుకొని వేసుకోండి. వేసుకున్న కలుపుకోండి. ఆలూని కూడా ఉడికించుకున్నాం కదండి, ఆలూని కూడా ఇలా మ్యాష్ చేసి వేసుకోండి. వేసుకున్నాక మొత్తం ఇవి కలుపుకోవాలి బాగా. ఉడికించిన బఠానీ అండి అది. ఆ బఠానీ కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తము కలుపుకోండి ఒకసారి. కలుపుకున్నాక ఇందులో వాటర్ వేసుకోండి. 1 కప్పు వాటర్ పడుతుంది. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి, బాయిల్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఇందులో కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొద్దిగా నిమ్మకాయని పిండుకోండి. ఒక 2 స్పూన్స్ నిమ్మరసం వేసుకోండి. ఇది బటర్ అండి. బటర్ కూడా ఒక 1 స్పూన్ వేసుకోండి. బటర్ అనేది మీ ఇష్టం అండి, టేస్ట్ కోసం వేసుకున్నాము. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి కూర అనేది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో తీసుకోండి. పైన కొత్తిమీరని, ఆనియన్స్ని, క్యారెట్ తురుమండి, క్యారెట్ తురుము కూడా వేసుకోండి. పైన సేవ్ని కూడా వేసుకోండి. ఈ విధంగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి బఠానీ చాట్ని. చాలా టేస్టీగా బఠానీ చాట్ రెడీ అయిపోయిందండి.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.